భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పుట్టగొడుగులా వెలిసిన అక్రమ నర్సరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నాసిరకం మొక్కలు విక్రయించి రైతులను నిండా ముంచుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు నర్సరీల్లో పూలు, పండ్లు, కాయగూరలు మొక్కలు నారు కొనుగోలు చేసి నష్టపోవడంతో ఉద్యానవన శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి 2 వారాలు కావస్తున్నా ఇలాంటి చర్యలు లేవు. ఇలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా నర్సరీలు నిర్వహిస్తున్న వారు లక్షల విలువైన మొక్కల క్రయ విక్రయాలను యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతారు చేస్తున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్న నర్సరీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే మొక్కల క్రయ విక్రయాలు జరపాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అధికారులు నోటీసులిచ్చి 2 వారాలు గడుస్తున్నా నర్సరీల నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. యథావిధిగా మొక్కల క్రయ విక్రయాలు నిర్వహిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. గిరిజనుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా భూములు లీజుకు తీసుకుని కొన్ని చోట్ల భూములను ఏకంగా కొనుగోలు చేసి మరీ బహిరంగంగానే అక్రమాలకు పాల్పడుతున్నారు. నోటీసులిచ్చిన తర్వాత కూడా యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగిస్తూ లక్షల రూపాయల క్రయ విక్రయాలు జరిపారు. దీన్ని గమనించిన కొంతమంది స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఉద్యానవన శాఖ అధికారులు నోటీసులిచ్చారు. అనుమతులు లేకుండా విక్రయిస్తే ఇబ్బంది ఉండదా అని ప్రశ్నిస్తే నర్సరీల నిర్వాహకులు లైట్ తీసుకున్నారు. అధికారులు నోటీసులు ఇస్తూనే ఉంటారు, తమ పని తాము చేస్తూనే ఉంటామని తేలిగ్గా తీసిపారేశారు. దీన్ని బట్టి అధికారులంటే నర్సరీ నిర్వాహకులకు ఎంత చులకన భావమో అర్థం చేసుకోవచ్చు. మండల వ్యాప్తంగా ఉన్న నర్సరీల ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరుగుతున్నా పైసా ట్యాక్స్ చెల్లించే పరిస్థితి లేకపోవడం కూడా అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దీనిపై జీఎస్టీ అధికారులు నర్సరీ నిర్వాహకుల లావాదేవీల గురించి పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే నర్సరీ నిర్వాహకులపై దాడులు నిర్వహించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నర్సరీల నిర్వాహకులు ఏజెన్సీలోని చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని వనరులను వినియోగించుకునేవారు ఆదాయంలో 10% ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిని విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. కానీ వీరు మాత్రం దశాబ్దాల నుంచి ఇక్కడ అక్రమ నర్సరీల వ్యాపారం చేస్తూ భారీగా డబ్బులు సంపాదించుకుంటున్నారే తప్ప స్థానిక ప్రాంత అభివృద్ధి కోసం తట్టెడు మట్టి కూడా మోయటం లేదు. లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని వనరులన్నింటినీ ఉపయోగించుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 50 వరకు ఉన్న నర్సరీల ద్వారా నిత్యం లక్షల గ్యాలన్ల నీరు మొక్కలు పెంపకానికి వాడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో అనుమతులు లేకుండా అక్రమ నర్సరీలు వ్యాపారం చేస్తున్న నిర్వాహకులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీవాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.